అయితే ఇప్పుడు 2019 ఎలక్షన్స్ తర్వాత జగన్ గారి ధోరణి పూర్తిగా మారిపోయింది. తిరుమల విషయంలో కానివ్వండి, తిరుమల విషయంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అన్యమతస్తులు అక్కడ ఉద్యోగం చేయకూడదని ప్రకటన చేశారు. వెంటనే ఆయన్ని బదిలీ చేసేశారు. అంటే వేరే కారణాలతో బదిలీలు చేశారా ఏమిటో మనకు తెలియదు. కానీ ఇమీడియట్గా ఆ ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే ఆయన బదిలీ చేస్తే ఏంటి ఆంతరం ఏమిటి, జనాలు ఏమనుకుంటారు? ఓకే, కనీసం ఆ విషయంలో ఏమైనా స్పష్టత ఇచ్చారా? ఆ విషయానికి దీనికి బదిలీకి సంబంధం లేదు, మేము వేరే అంతర్గత కారణాలు బదిలీ చేస్తామని ఒక ప్రకటన కూడా వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. ఓకే. అట్లాగే పాస్టర్లకి అఫీషియల్గా శాలరీలు ఇస్తామంటున్నారు. నెలకు 5,000 రూపాయలు శాలరీలు ఇస్తామంటున్నారు. వాళ్ళకి ఎందుకు, ఏ హక్కుతో, ఏ అధికారంతో వాళ్ళు శాలరీలు ఇస్తున్నారు? వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమరయోధులా? వాళ్ళ వల్ల సమాజానికి ఏమైనా మేలు జరుగుతుందా? వాళ్ళు పొద్దున్న లేస్తే చేసే పని ఏంటి? ఎవడు దొరుకుతాడా, ఎవరిని మత మార్పిడి చేద్దామా అని. అంటే మత మార్పిడిని ప్రభుత్వం అధికారికంగా ప్రోత్సహిస్తుందా? వాళ్ళ సహజంగానే ఆర్థికంగా వాళ్ళకి చాలా బలంగా ఉన్నారు. అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి సహకారం రావడం దగ్గర నుంచి స్థానిక